హాయ్ అండి, నేను కవిత. వెల్కమ్ బ్యాక్ టు హిమన్యా కిచెన్. ఈరోజు హిమన్యా కిచెన్లో చోలే మసాలా కర్రీని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీని మనము శనగలతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి శనగల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ చోలే మసాలా కర్రీ రైస్కి, చపాతీకి, పుల్కాకి మంచి కాంబినేషన్ కర్రీ అని చెప్పుకోవచ్చండి. ఈ చోలే మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. చోలే మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగలను నానబెట్టానండి. నేను శనగలతో ఏ డిష్ ప్రిపేర్ చేసినా ఈ విధంగా మొలకెత్తిన తర్వాతే చేస్తానండి. అలా కాకుండా మీరు అప్పటికప్పుడు నానబెట్టుకొని ఒక 5-6 గంటల తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి శనగలను ఉడికించుకోవాలి కాబట్టి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులోనికి ఈ నానబెట్టిన శనగల్ని యాడ్ చేసుకోవాలి. శనగలను ఉడికించుకోవడానికి 1 కప్పు శనగలకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకోవాలి. 4 లవంగాలు, 2 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులను వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న మసాలా దినుసులన్నింటినీ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నింటినీ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ను పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మంచి సువాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్లోనికి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలానే 3 మీడియం సైజు టమాటాలను మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ను కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఈ వేసుకున్న టమాటా ప్యూరీ మొత్తాన్ని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేటప్పుడు ఇందులోనికి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకోవాలి. ఈ కారం కూడా పచ్చివాసన పోయేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఉడికించుకున్న శనగలు అనేవి మెత్తగా ఉడికిపోవాలండి. కొంచెం కూడా పలుకు ఉండకూడదు. అలా ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన కర్రీలోనికి మనం ముందుగా ఉడికించుకున్న శనగలను వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇంకా మనం వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. అదే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని మూత పెట్టుకొని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులోనికి చివరగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ శనగలతో కర్రీని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హిమన్యా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.